నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ చీకటి. రచించిన వారు ఎంకే కుమార్ గారు. 7 రోజులుగా కుండపోతగా వర్షం కురుస్తుంది. కాటేజీ బయట ఉరుములు, పిడుగుల శబ్దాలు భీకరంగా వినిపిస్తున్నాయి. పడక గదిలో పుస్తకం చదువుతూ కూర్చున్నప్పుడు మెరుపు కిటికీ గుండా గదిలోకి దూసుకొచ్చింది. ఒక్కసారిగా వచ్చిన ఉరుములు మెరుపులు ఎక్కువయ్యాయి. కిటికీని మూసేయడానికి కుర్చీలో నుంచి పైకి లేచాను. ఆ శబ్దాలు నాలో వణుకు పుట్టించాయి. కిటికీ గుండా మైళ్ళ దూరంలో విస్తరించి ఉన్న చీకటిని చూడాలని నేను ప్రయత్నం చేశాను. రాత్రి జల్లులలో తడుస్తూ చెట్లు ఎడమ నుండి కుడికి ఊగుతున్నాయి. రాత్రిని చీకటి తనలో లాక్కుంది. వర్షంతో పాటు చీకటి రాత్రి భయాన్ని గొలిపిస్తోంది. నేను ఒంటరిగా పడక గదిలో బిక్కుబిక్కుమంటూ కూర్చున్నాను. రాత్రి చల్లదనాన్ని అనుభవిస్తున్నాను. అకస్మాత్తుగా కరెంటు పోయింది. నేను కూడా చీకటిలో మునిగిపోయాను. నా శరీరంలో వణుకు వచ్చింది. కిచెన్ నుండి కొవ్వొత్తిని తీసుకురావడానికి పైకి లేచాను. లేచినా నా కాళ్ళు ముందుకు కదలడం లేదు. ఏమీ కనిపించకపోవడంతో అక్కడే కొంచెం సేపు నిలబడ్డాను. ధైర్యం తెచ్చుకుని నన్ను పూర్తిగా ఆవరించిన భయాన్ని మర్చిపోవడానికి కూనీరాగం తీస్తూ ముందుకు సాగాను. నా మొబైల్ ఫోన్ తేలికపాటి కాంతితో మెరిసింది. ఆ తరువాత నేను కొవ్వొత్తి కోసం వెతకడం ప్రారంభించాను. నా గుండె దడదడలాడుతోంది. కిటికీ తలుపు మునుపటి కంటే బలంగా కొట్టుకోవడం నాకు వినబడింది. ఇది నేను ఇంకా బతికే ఉన్నాను అనే అనుభూతిని ఇచ్చింది. ఆఖరికి కొవ్వొత్తి దొరికినప్పుడు ఊపిరి పీల్చుకున్నాను. అకస్మాత్తుగా ఫోన్ మోగడంతో చాలా కష్టపడి దొరికిన కొవ్వొత్తిని చేతిలోంచి విసిరివేసి భయంతో కేకలు వేశాను. ఫోన్లో కాల్ మళ్లీ వచ్చింది. వణుకుతున్న స్వరంతో హలో అని చెప్పా. అమ్మా, నన్ను అడిగింది ఏమైంది? కరెంటు పోయిందమ్మా. నాకు భయంగా ఉంది. 7 రోజులుగా ఇక్కడ వర్షం కురుస్తుంది. గత 3 రోజులుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్లడం కష్టంగా ఉంది. ఇంట్లో నేను బందీ అయిపోయాను. భయంతో చెప్పాను. నేను నిజానికి వ్యాపారవేత్తను. అన్ని రోజులలో బిజీగా ఉండేవాడిని. నేను నాకు వచ్చిన కష్టాలతో జీవితంలో విసిగిపోయి ఉన్నాను. కాబట్టి నేను విశ్రాంతి తీసుకోవడానికి లంబసింగికి వచ్చాను. వారం రోజులు గడపాలని అనుకున్నాను. ఒక కాటేజీని అద్దెకు తీసుకున్నాను. మా అమ్మ ప్రస్తుతం లండన్లో ఉంది. ఆమె కూతురు తన మొదటి బిడ్డను ప్రసవిస్తున్నందున ఆమె అక్కడికి వెళ్ళింది. లేకపోతే మా అమ్మ ప్రస్తుతం నాతోనే ఉండేది. ఈ సమయంలో నేను ఆమెను చాలా మిస్ అవుతున్నాను. నాకు చిన్నప్పటి నుండి చీకటి ఫోబియా ఉంది. అది ఇప్పుడు మరింత పెరిగింది. నేను ఉండే కాటేజ్ని రబ్బరు చెట్ల ఎస్టేట్ మధ్య అందంగా డిజైన్ చేశారు. నేను సాధారణంగా సెలవుల కోసం వేరే కాటేజీని అద్దెకు తీసుకుంటాను. కానీ ఈసారి అకస్మాత్తుగా ప్లాన్ చేయడం వలన నేను ఆ కాటేజీని ఉపయోగించుకోలేకపోయాను. కాబట్టి దీనిని తీసుకోవలసి వచ్చింది. మా అమ్మతో సెల్లో మాట్లాడడం నాకు కొంత ఉపశమనం కలిగించింది. కొంచెం నా భయం మాయమైంది. మళ్లీ బలం పుంజుకుని కొవ్వొత్తిని వెలిగించాను. వెలిగించిన కొవ్వొత్తిని చేతిలోకి తీసుకుని గదిలోకి వెళ్లటం మొదలుపెట్టాను. నా నీడ సాధారణం కంటే పెద్దగా ఉంది. నా నీడను చూసే నాకే భయం వేసింది. నేను చీకటిలోంచి బయటకు చూశాను. అది పౌర్ణమి రోజు. బయట దృశ్యం అద్భుతంగా కనిపించింది. గాలికి భారీగా ఊగుతున్న చెట్ల మధ్య నుంచి చంద్రుడు నవ్వుతున్నాడు. వర్షం ఎక్కువైపోయింది. ఆగిపోయే సూచనలు కనిపించడం లేదు. అంటే ఎక్కువసేపు చీకట్లో కూర్చోవాల్సి వస్తుంది. గాలి వల్ల కరెంటు పోయింది. వాన శబ్దం పెద్దదైంది. నేను బెడ్రూంలోకి కూర్చోవడానికి తిరిగి వెళ్లాను. నా నీడ నాకే భయాన్ని కలిగిస్తోంది. నేను ఈ భయం నుండి తప్పించుకోవాలనుకున్నాను. అందుకే వర్షం ఆగితే ఇంటికి తిరిగి వెళ్లవచ్చు అని నాకు నేనే నచ్చజెప్పుకున్నాను. ఆశతోనే నిద్రపోవాలని నిర్ణయించుకున్నాను. నేను బెడ్పై పడుతున్న నిమిషాల వ్యవధిలో నేను నిద్రపోయాను. పెద్ద అరుపుతో నేను ఉలిక్కిపడి నిద్రలేచాను. సమయం అర్ధరాత్రి పైన అవుతుంది. అరుపు నాకు వణికి పుట్టించింది. కిటికీలో నుంచి చూస్తే వర్షం ఆగిపోయినట్లు అనిపించింది. కాని ఇంకా చీకటిగా ఉంది. నేను వెళ్లి కొవ్వొత్తి వెలిగించి కిటికీలో నుంచి బయటకు చూశాను. కుక్కల అరుపులే నాకు వినిపించాయి. ఈ సమయంలో కుక్కలు అరవడం అవసరమా అని నేను వాటిని మొరగడం ఆపమని గట్టిగా అరిచాను. నా గుండె చప్పుడు ఎక్కువైంది. మళ్లీ ఎవరో బిగ్గరగా అరుస్తున్న శబ్దం నా చెవులకు చేరింది. నా రక్తం స్తంభించిపోయింది. నేను కలలో ఉన్నానా అనే సందేహం వచ్చింది. నిజమే, ఎక్కడో దూరంగా ఎవరో బిగ్గరగా అరుస్తున్నారు. భయంతో వణికిపోయాను. చలి రాత్రిలో కూడా కుక్కల అరుపు నాకు చెమటలు పుట్టించింది. నేను బయటకు వెళ్లాలని పరిగెత్తాను. ధైర్యం చాలక మళ్లీ బెడ్రూంలోకి వచ్చాను. నా బెడ్షీట్ పైకి లాగి భయాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నాను. కాని అది నన్ను విడిచిపెట్టలేదు. అరుపులు పెద్దగా మరింత తీవ్రంగా మారాయి. నాకు వణుకు ప్రారంభమైంది. నా నుదుటిపై చెమట చుక్కలు సన్నగా కారుతున్నాయి. నా గుండె వేగంగా కొట్టుకుంటుంది.
అంత వేగంగా గుండె పరిగెత్తితే గుండె కొట్టుకోవడం ఆగిపోతుందని నాకు అనిపించింది. నేను ధైర్యం తెచ్చుకొని మెల్లగా కిటికీ వైపు నడిచి కర్టెన్లు కదిపి బయటకు చూశాను. నా గుండె దాదాపు ఆగినట్టయింది. నేను ఇంతకు ముందు విన్నదానికంటే పెద్దగా అరుపులు వచ్చాయి. అదే సమయంలో ఉరుములు పెద్ద శబ్దంతో వచ్చాయి. నన్ను ఇలా వదిలేస్తే నేను భయపడి చనిపోతానని దేవుడు ముందే పసిగట్టి ఉండొచ్చు. ఒక అమ్మాయి నా కిటికీ బయట రక్తం మరకతో నిలబడి ఉంది. ఆ దృశ్యం చూసి నా శరీరం చల్లబడింది. నేను కదలలేకపోయాను. నా మైండ్ స్విచ్ ఆఫ్ అయింది. నేను చాలా భయపడ్డాను. నేను కాటేజ్ బుక్ చేసే ముందు నా సహోద్యోగులు నాకు చెప్పిన కథలు గుర్తుకు రాసాగాయి. ఒక యువతిని ఆమె ఇంటి యజమాని దారుణంగా హత్య చేశాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆమె దయ్యంగా తిరుగుతుందని వారు నాకు చెప్పారు. ఈ కాటేజీలో నివసించిన చాలా మంది వ్యక్తులు ఒక అమ్మాయి అరుపులు తాము విన్నామని చెప్పారు. రక్తంతో తడిసిన అమ్మాయి కొన్నిసార్లు సహాయం కోసం ఏడుస్తూ కూడా తలుపు తడుతూ ఉంటుందని వారు చెప్పారు. ఇలాంటి అనేక సంఘటనల తరువాత ప్రజలు ఈ కాటేజీని అద్దెకు తీసుకోవడం మానేశారని చెప్పారు. ఈ కాలంలో కూడా దయ్యాలు ఏందని నేనే పట్టించుకోలేదు. నేనెప్పుడూ దయ్యాలను నమ్మలేదు. ఈ కథలన్నీ నాకు ఫన్నీగా అనిపించాయి. నేను వాళ్ళని ఎగతాళి చేశాను. చీకటి అంటే నాకు భయం ఉన్నా కరెంటు ఉంటుంది కాబట్టి మేనేజ్ చెయ్యొచ్చు అనుకున్నా. నేను ఇప్పుడు మూర్ఖుడిని అని అనుకున్నాను. నేను నిజంగా నా ఎదురుగా ఉన్న అమ్మాయిని చూశాను. ఎలా నమ్మను దెయ్యాలు లేవని? నేను ధైర్యాన్ని కూడగట్టుకుని బెడ్రూంలోకి వెళ్లాను. దగ్గరకు వెళ్లి అక్కడ కూర్చొని ఆంజనేయ స్వామి దండకం గట్టిగా చదవడం మొదలుపెట్టాను. అలా చేసినప్పుడు దెయ్యాలు మనపై దాడి చేయవని నేను విన్నాను. అయినా ఆమె అరుపులు వినబడుతున్నాయి. చెవులు మూసుకొని కూర్చున్నాను. నేను బాగా వణుకుతున్నాను. చలి వల్ల కాదు, భయం వల్ల. గడియారం 1 కొట్టింది. నా గుండె చప్పుడుతో పాటు గడియారం టిక్ టిక్ శబ్దం వినబడుతుంది. డబ్ డబ్ డబ్. అది నా గుండె చప్పుడు కాదు, కాని ఎవరో గట్టిగా తలుపు తట్టారు. ఆ దెయ్యం నన్ను వదలడం లేదని అనుకుంటూ స్తంభించిపోయాను. దెయ్యం నాతో దాగుడు మూతలు ఆడుతుందని పరిగెత్తుకుంటూ వచ్చి టేబుల్ కింద కూర్చున్నాను. ఎవరైనా భయంతో మునిగిపోయినప్పుడు మానవులు జంతువుల కంటే హీనంగా ప్రవర్తిస్తారు. నా శరీరం నుండి నేనే స్విచ్ ఆఫ్ అవుతున్నాను. సినిమాలో చూపించే దెయ్యం మాదిరి డోర్లో నుంచి ఇంట్లోకి వస్తే వెంటనే దొరకకూడదు అనుకుంటూ టేబుల్ కింద కూర్చున్నాను. మీరు భయపడినప్పుడు ఆలోచనలు విచిత్రంగా ఉంటాయి. ఐన్స్టీన్ వంటి అత్యంత తెలివైన వ్యక్తులు కూడా భయంతో ఉన్నప్పుడు ఇలాంటివి చేస్తారేమో అనిపిస్తోంది. నేను దెయ్యం నుండి తప్పించుకునే మార్గాల గురించి ఆలోచిస్తున్నాను. కాని ఆ పాప నన్ను విడిచిపెట్టడం లేదు. చప్పుడు ఎక్కువైంది. ఆమె ఇంకా బయట వేచి ఉంది. నేను దాదాపు గంటసేపు టేబుల్ కింద కూర్చున్నాను. ఆ పాప వెళ్లే వరకు వేచి ఉన్నాను. మెల్లగా కాసేపటికి చప్పుడు ఆగిపోయింది. నాకు కొంచెం రిలీఫ్గా అనిపించింది. ఇంతలో కరెంటు వచ్చింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ అన్ని లైట్లు వేశాను. వెలుతులో ఉన్నప్పుడు దెయ్యాలు దాడి చేయవని భావించి నేను నా శక్తినంతా కూడదీసుకుని అన్ని గదుల్లోని లైట్లను ఆన్ చేశాను. సుదీర్ఘమైన సమయం, లోతైన ఆలోచన తరువాత నేను నా మానసిక శారీరక శక్తిని కూడదీసుకున్నాను. తను వెళ్లిపోయిందో లేదో తనిఖీ చేయడానికి తలుపు తెరవాలని అనుకున్నాను. నేను మెల్లగా నడిచి డోర్ని కొంచెం తెరిచి చూశాను. అక్కడ ఎవరూ లేకపోవడంతో నా భయం పోయింది. నేను తలుపు వెడల్పుగా తెరిచి తను నిజంగా వెళ్లిపోయిందో లేదో చూడటానికి నేను నేల మీద నుంచి చూసి బిత్తరపోయి గట్టిగా అరిచాను. కొంచెం తల తిరిగినట్టు అనిపించి నిలదొక్కున్నాను. నేను షాక్లో ఉన్నా ఆ అమ్మాయి నేలపై పడి ఉండటం గమనించాను. నేను భయంతో అరిచి మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లాను. ఆ పాప దెయ్యమా? లేదు, తను నాలాంటి మనిషినే. పాప తీవ్రంగా గాయపడింది. పాపకు తీవ్రంగా రక్తస్రావం అయ్యింది. నా మూర్ఖత్వానికి నేను సిగ్గుపడ్డాను. నేను తనని ఎత్తుకొని లేపడానికి ప్రయత్నించాను. పాపను మేల్కొల్పడానికి ఇంటి బయట ఉన్న కుళాయి నీళ్లు చల్లాను. పాప ఉలిక్కిపడి మేల్కొంది. తను సహాయం చేయమని నన్ను వేడుకుంటూ ఏడవడం ప్రారంభించింది. లేకపోతే తనను చంపేస్తారని, బతకనీయరని ఏడుస్తూ చెప్పింది. నేను తనను శాంతింపచేశాను. తనకు తాగేదానికి నీళ్లు ఇచ్చాను. పాప గాయాలకు ప్రథమ చికిత్స చేసి ఆపై తినడానికి యాపిల్ ఇచ్చాను. ఇప్పుడు నేను తన కథ చెప్పమన్నాను. నన్ను కొంతమంది కిడ్నాప్ చేశారు. నేను ఉన్న చోట చాలా మంది పిల్లలు ఉన్నారు. కిడ్నాప్ చేసి భిక్షాటనకు పంపి వారి ద్వారా డబ్బు సంపాదించే ముఠా వాళ్ళని నాకనిపిస్తుంది. వాళ్ళు చెప్పినట్టు వినకపోతే దారుణంగా కొట్టి చంపేశారని నాతో ఉండే పాప చెప్పింది. వారు కోరుకున్నది చేయడానికి నేను నో అని చెప్పా. అందుకే బాగా కొట్టారు. వాళ్ళు ఏదో పని మీద బయటకు వెళ్లారు. నేను ఒక్కదాన్ని తప్పించుకువచ్చాను. వాళ్ళు మళ్ళీ వచ్చేశారు. ప్లీజ్ నన్ను కాపాడండి అని నన్ను వాటేసుకుంది.
నాకు అప్పుడు అర్థమైంది, ఈ కాటేజీలో ప్రజలు వినే అరుపులు ఎదురుగా ఉన్న పాడుబడిన ఇంటి నుండి వస్తున్నాయి. కాటేజీలో వచ్చిన వారందరూ అనుకున్నట్లుగా పిల్లల అరుపులను దెయ్యం అరుపులుగా భావిస్తున్నారు. వారు సహాయం కోసం కేకలు వేసినప్పుడు అది దెయ్యం కావచ్చునని భయపడి తలుపులు తెరవడానికి భయపడ్డారు. బహుశా కిడ్నాప్ ముఠా వాళ్లు దెయ్యం ప్రాపగాండ చేసుండొచ్చు. గతంలో ఈ కాటేజీలో ఉన్నవాళ్లు తలుపులు తెరిచి ఉంటే ఆమెలాంటి అమాయక పిల్లలను కాపాడి ఉండేవారు. ఆ పాప చాలా భయంగా అమాయకంగా కనిపించింది. నేను భయపడవద్దని, తనను వారి నుండి కాపాడుతానని చెప్పాను. అంతేకాక అక్కడ ఉన్న ఇతర పిల్లలను కూడా కాపాడుతానని నేను తనకి చెప్పాను. నాకున్న పరిచయాలతో నేను వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. వారు తెల్లవారుజామున 4 గంటలకు నా కాటేజీకి చేరుకున్నారు. బాలిక వారికి మొత్తం కథను చెప్పింది. పోలీసులు 2 సభ్యులున్న ముఠాను పట్టుకున్నారు. వారి బారి నుండి చిన్న అమాయక పిల్లలను కూడా రక్షించారు. నేను ఇంటికి బయలుదేరేటప్పుడు నా మనసు చాలా తేలికపడింది. ఎంతైనా సాటి మనిషికి సహాయం చేస్తే వచ్చే తృప్తి ముందర ఏది సాటి రాదు అనిపించింది. కథ సమాప్తం. ఈ కథపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.